నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవిలో అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలి. భీమవరంలో గృహిణులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 80 మంది విద్యార్థులను తణుకులో సన్మానించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆధ్వర్యం వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాత చిట్టూరి సుజాతకు అభినందనలు. సమాజ అభివృద్ధికి మేలు చేయనున్న వక్ఫ్ బోర్డు చట్టం మచిలీపట్నంలో వెల్లడించిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా ప్రపంచ నాట్య దినోత్సవ వేడుకలు నృత్య ప్రదర్శనతో అలరించిన మహానాటక కళా మందిర్ విద్యార్థులు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో తడి పొడి చెత్తలను వేరు చేసే విధానంపై అవగాహన కలిగించిన డిప్యూటీ ఎండీఓ ముప్పిడి. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మే 4వ తేదీన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ను సమర్థవంతంగా నిర్వహించాలి. నీట్ పరీక్ష నిర్వహణపై రాజమండ్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా జేసీ చిన్నరాముడు. నీటి తీరువ వసూళ్లు జలవనరుల అభివృద్ధికి ముఖ్యం. అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పట్టుదల ఉంటే ఉన్నత లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు. ఏలూరులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రకటించిన యాంటీ గంజాయి యూనిట్ ఐజీ రవికృష్ణ. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా గృహిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో మంగళవారం మీడియాకి తెలిపారు. ఈ తరహా ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల వెల్లడైన 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో తణుకు మండల పరిధిలోని 40 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 80 మంది విద్యార్థులను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రముఖులు చిట్టూరి అచ్యుత రాంప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన సతీమణి చిట్టూరి సుజాత అందించిన ప్రోత్సాహక బహుమతులను ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉత్సాహపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. పిల్లల బంగారు భవితకు 10వ తరగతిలోనే పునాది పడుతుందని ఆయన చెప్పారు. ఉన్నత మార్కులు సాధించిన ఈ విద్యార్థులు తర్వాత కోర్సులో కూడా ఇంతకన్నా ఎక్కువ మార్కులతో రాణించి సమాజ అభివృద్ధికి సహకరించాలని ఆర్మిలి ఉద్బోధించారు. అనంతరం కొంగరపు నందీశ్వరి అనే మహిళ వివాహ ఖర్చుల కోసం 10,000 రూపాయలు, ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎల్లమల్లి ధనలక్ష్మికి మరో 10,000 రూపాయలను దాత చిట్టూరు సుజాత అందజేసి తన ఆదర్శాన్ని కొనసాగించారు. ఈ మేరకు ఆమెను ఎమ్మెల్యేతో పాటు మానవతా సంస్థ నేతలు అభినందించారు. Sesi English Medium School. English Medium School. Montessori. Narayana English. Okay, next. Okay, SFS English. English Medium School. ఈ రోజు మన తణుకు ప్రాంతంలో అనేక మంది మంచి మార్కులు సాధించి 596 మన టౌన్ ఫస్ట్ రావడం, అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ కూడా 500 మార్కులు పైగా సాధించి వారి ప్రతిభని దాటి వారి భవిష్యత్తు మార్గాన్ని సుగమం చేసుకోవడం చాలా సంతోషం. 10th క్లాస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్. మన భవిష్యత్తులో మనం ఏ విధంగా చదువుకుంటాం, ఏ విధంగా స్థిరపడతాం, మనకి ఎటువంటి కెరీర్ పాత్ ఏర్పరచుకుంటాం అనే దానికి 10th అనేది ఒక టర్నింగ్ పాయింట్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కూల్స్ లో, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో అనేక రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గత దశాబ్దంలో రానటువంటి ఫలితాలు ఈరోజు
ఈ సంవత్సరం వచ్చినాయి. మీరు సాధించినటువంటి మార్కులు ఇప్పటికే పరిమితం. భవిష్యత్తులో మీరు ఏ విధంగా మీ కెరియర్ని పాత్ చూజ్ చేసుకుంటారో అనేది మీరు రాబోయే కాలంలో చేసుకునేటటువంటి ఎన్నుకునేటటువంటి పద్ధతులు మాత్రమే అది నిర్ణయిస్తుంది. ఈరోజు నాకు 10th 585 వచ్చినాయి, 595 వచ్చినాయి అని రికార్డులో ఉన్నది, అది అయిపోయింది. మీరు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఈ దేశంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, 6 సంవత్సరాల తర్వాత దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఏ కోర్సులకు ఎక్కువ, ఏ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనేది కూడా మీరు రీసెర్చ్ చేసి ఆ విధంగా మీ కెరీర్ పాత్ని ఎన్నిక చేసుకుని దాన్ని టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచి కూడా కృషి చేయండి. మానవ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మనందరం కూడా అభినందించాలి. ఈరోజు కేవలం ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమాలే కాకుండా ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకి అనేక ఉపయోగాలు, జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఈరోజు వారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణంలోని గమని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంస్థ మండల శాఖ ఉపాధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షత వహించగా మాజీ చైర్మన్ గమని రాంబాబు, రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధపుష్పవతి, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, కార్యదర్శి బోయపాటి రామకాశి, కోశాధికారి అక్కెన కాశీ విశ్వనాథం, అభివృద్ధి కమిటీ చైర్మన్ కటారి కాశీ విశ్వనాథరాజు, సభ్యులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టం వల్ల సమాజానికి మేలు జరగగలదని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక తెలిపారు. మచిలీపట్నంలో ఈ చట్టంపై అవగాహన కలిగించేందుకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూతనంగా తీసుకువచ్చిన ఈ చట్టంపై ఒక మత ప్రజలకు ఉన్న అపోహలు తొలగించేందుకు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆదేశాలు ఇచ్చినటువంటి తరుణంలో ఈ యొక్క బిల్లుకి మనం సవరణ తీసుకొచ్చాము అన్నటువంటిది ఈ రోజు మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి చాలా దేశాల్లో లేదు ఈ యొక్క వక్ఫ్ బోర్డు కూడా. మీకు టర్కీ, ఇలా చాలా దేశాల్లో, ఇరాక్, లిబియా, మన సిరియా, ఇలాంటి దేశాల్లో ఎక్కడా కూడా అసలు వక్ఫ్ బోర్డు అనేటువంటిదే లేదు. ఇది ఆధ్యాత్మిక సంస్థ కాదు. చాలా మంది దీన్ని పొరపాటు పడుతున్నారు. ఆధ్యాత్మిక సంస్థలు వేరు, మనకు ఉన్నటువంటి పరిపాలనా సంస్థలు వేరు. మనకు మామూలుగా పరిపాలనా సంస్థలు అంటే పరిపాలనకు మాత్రమే, అందులో మతపరమైనటువంటిది కానీ ఎటువంటి అక్కడ మార్పులు, చేర్పులు, ఆచారాల పట్ల కానీ ఎటువంటి మార్పులు ఉండవు. దాంట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి హక్కు, పరిస్థితి అటువంటిది లేనే లేదు. కానీ అపోహలు సృష్టిస్తా ఉన్నారు. అలాగే కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఉదాహరణకు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్లో కానీ వక్ఫ్ బోర్డు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి, ప్రభుత్వ పరిరక్షణలో ఉన్నాయి, వక్ఫ్ బోర్డులో కాదు. అలాగే కొన్ని దేశాల్లో ఎక్కడైతే వక్ఫ్ బోర్డులు ఉన్నాయో అక్కడ ఎక్కడా కూడా ఈ విధంగా కొద్దిమంది వ్యక్తుల బోర్డు చేతిలో లేదు. ఈ యొక్క ఆస్తులన్నీ కూడా పరిరక్షణ బాధ్యత, వాటిని అభివృద్ధి చేసి ఏ సంకల్పంలో అయితే ఈ యొక్క వర్క్ చేశారో, ఆ ఆస్తుల్ని ఇచ్చారో, ఏదైతే పేద మహిళలకు కానీ, ఆరోగ్యానికి కానీ, చదువుకు కానీ, చారిటీ కోసం కానీ, లేదా మతపరమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం కానీ ఆ వాటికి వాడేటువంటి ప్రతి బాధ్యత కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి రవికిరణ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా, పార్టీ జిల్లా కన్వీనర్ పి కృష్ణకాంతులు పాల్గొన్నారు. ప్రపంచ నాట్య దినోత్సవాన్ని మంగళవారం తణుకులో నిర్వహించారు. పట్టణానికి చెందిన వివిధ నాట్య శిక్షణాలయాల్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నాట్యానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఒక అడుగు వేస్తే అది నడక, అదే హావభావాలతో 10 అడుగులు వేస్తే నర్తన. మానవ వికాస కళల్లో నృత్యాభినయం ఒకటి. ఆది మానవుని దగ్గర నుంచి ఆధునిక మానవాళి మనోవికాసానికి నృత్యకళ తోడ్పడింది. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ యునెస్కో పరిధిలోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ ఏప్రిల్ 29న నృత్య దినోత్సవంగా ప్రకటించింది. ఈ కారణంగా ఇదే రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పట్టణాల్లోనూ, నగరాల్లోనూ నృత్య దినోత్సవాన్ని సంబంధిత కళాకారులు పండుగగా జరుపుకుంటున్నారు. నృత్యం అనగానే మనకి ఆదిదేవుడు నటరాజు గుర్తుకు వస్తారు. కైలాసగిరిలో పరమశివుడు జడలు విప్పి చేసిన నాట్యానికి ముల్లోకాలు ఊగిపోయాయి.
ఒక శివుడే కాదు సకల శక్తుల్ని కూడగట్టుకుని ఎవరు నృత్యం చేసినా అది తిలకించిన వారు తన్మయత్వం చెందాల్సిందే. ఈ నేపథ్యంలో పట్టణంలోని మహానట కళామందిర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి ఈ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. సంస్థ అధినేత కాకరపర్తి కామేష్, శ్రీవల్లి దంపతులు నటరాజస్వామికి దీపార్చన చేసి కార్యక్రమాన్ని ఆరంభించగా 30 మంది చిన్నారులు కూచిపూడి, జానపద నృత్యాలను ప్రదర్శించి అందరినీ అలరించారు. ఈ దినోత్సవంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Happy World Dance Day. 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 తణుకుకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలను మంగళవారం నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ మేరకు 5 పారిశ్రామిక కంపెనీలైన టెక్ మహీంద్రా, క్లౌడ్ బాక్స్ 99, సారాస్ ఇన్ఫో, కార్పవన్, లక్స్ షేర్ల యాజమాన్య ప్రతినిధులు పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇందులో 300 మంది అభ్యర్థులు పాల్గొనగా 194 మంది ఉద్యోగ అర్హత సాధించారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి, ప్రిన్సిపాల్ యు లక్ష్మీ సుందరిబాయ్, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ విభాగాధిపతి జి హరిప్రసాద్, సభ్యులు సిహెచ్ నాగరాజు, అధ్యాపకులు అభినందించారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని సేవలందించారు. ఇందులో భాగంగా 30 మందిని పరీక్షించి మధుమేహం, రక్తపోట్లకు సంబంధించిన నివేదికలు అందించారు. అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించవలసిన ఆహార నియమాలను వివరించారు. జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఈ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని సంస్థ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక శాఖ కార్యదర్శి కోసూరు గాంధీ, సభ్యులు ఇవటూరి లక్ష్మణరావు, మద్ద అలివేలు మంగ, చేబ్రోలు సాధులు సహకరించారు. పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఈ నెల 30వ తేదీ ఉదయం 7 గంటలకు తణుకు సజ్జాపురంలోని రోటరీ బరియల్ గ్రౌండ్ ను శుభ్రపరచనున్నట్లు రోటరీ క్లబ్ పట్టణ శాఖ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో క్లబ్ సభ్యులే కాకుండా ఆ ప్రాంత యువత కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.